నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. మనతో పాటు పిఓడబ్ల్యూ సంధ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ముఖ్యంగా అందాల పోటీలు అవసరమా తెలంగాణలో అని చెప్పేసి మీరు విరుచుకుపడుతున్నారు. చాలా మందిది ఇదే వాదన ఉంది, అందాల పోటీలు అవసరమా ఈ టైంలో అంటున్నారు. అసలు ఏ టైంలో కూడా అవసరం లేదు అందాల పోటీలు. మేము 96లో బెంగళూరులో జరిగినప్పుడు కూడా వెళ్ళాము, ప్రొటెస్ట్ చేశాము. మేమే కాదు, దేశవ్యాప్తంగా చాలా సంఘాలు వచ్చి అప్పుడు ప్రొటెస్ట్ చేశాయి. అప్పుడు విహెచ్పి లాంటి సంస్థలు కూడా భారతీయ సంస్కృతికి భిన్నంగా భారతదేశంలో ఈ బికినీ కాంటెస్ట్లు, ఈ మిస్ వరల్డ్ అంటే ఈ విదేశీ సంస్కృతిని ప్రతిబింబించే పోటీలు వద్దని వాళ్ళు అప్పుడు స్టాండ్ తీసుకుని వాళ్ళు కూడా చేశారు. కానీ ఇప్పటికి వచ్చే వరకు దేశంలో బీజేపీ పాలన సాగుతోంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వ అనుమతితో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరు మాట్లాడట్లా. బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళు. మేము మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు సంఘాలు కానీ సోషలిస్ట్ మహిళా సంఘాలు స్త్రీల శరీరాలకి అందాల పోటీలు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చాయి. మొట్టమొదటి మిస్ వరల్డ్కి కూడా ఫెమినిస్టులు, కమ్యూనిస్టులు ప్రొటెస్ట్ చేశారు. అట్లాగే మనీలాలో జరిగినప్పుడు ఫిలిప్పీన్స్లో చాలా పెద్ద ఎత్తున పోటీ, ఆల్టర్నేటివ్ పోటీలు పెట్టారు బయట. అంటే లోపల అవి జరుగుతుంటే బయట మిస్ పావర్టీ, మిస్ రేప్, మిస్ వైలెన్స్, ఇట్లా అంటే స్త్రీల సమస్యల మీద ఆ చింపిరి బట్టలతో మిస్ పావర్టీ, హింసకి గురైన మహిళ, అట్లా పెట్టారు. 96లో మేము కూడా మిస్ పావర్టీ, మిస్ అన్ ఎడ్యుకేషన్, మిస్ అంటే ఇప్పుడు వాళ్ళ చదువులేని అమ్మాయి, పేదరికంతో ఉన్న అమ్మాయి, హింసకి గురవుతున్న అమ్మాయి, ఆఖరి అమ్మాయిని అయితే ఇట్లా కంప్లీట్గా కనపడకుండా చేసి మిస్ భ్రూణహత్య అని పెట్టాం మేము. అంటే అసలు తల్లి గర్భంలోని చిదివేస్తున్నారు అని ఉద్దేశం. ఇవన్నీ మేము అప్పుడే 96లో చేసాము. గత సంవత్సరం 2024లో బాంబేలో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఉన్న నాగ్పూర్ ఉన్న చోట, శివసేన బీజేపీలు అధికారంలో ఉన్న చోట, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు 71వ ఎడిషన్ బొంబాయిలో జరిపారు. అక్కడ ఏ ప్రొటెస్ట్ లేదు, అక్కడ మేము లేం కాబట్టి మేము చేయలేదు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో బహుళజాతి కంపెనీలు లైక్ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ బెంగళూరులో నిర్వహించింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే ఒక కార్పొరేట్ అవతారం ఎత్తి, ఒక బ్రోకర్ అవతారం ఎత్తి వీళ్ళే పోటీలు నిర్వహించడం తెలంగాణ ప్రజల సంస్కృతికి భిన్నం, ఆకాంక్షలకు భిన్నం. తెలంగాణ రాష్ట్ర సాధనలో మేమంతా ఉన్నాం. 100 కేసులు పెట్టించుకున్నాం, మా మీద 100 కేసులు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కానీ, తెలంగాణ కళల సాకారంలో కానీ అడుగడుగున అణువణువున ఉన్నటువంటి మేము ఈ అందాల పోటీల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నామో కూడా మేము స్పష్టంగా చెప్పాల్సిన వీళ్ళు ప్రకటించిన రోజు తెల్లారి నుంచే మేము మాట్లాడుతున్నాం. ఫిబ్రవరి 19 వాళ్ళు ప్రకటించారు, 20 పేపర్లలో వచ్చింది. అదే రోజు ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభ జరిగింది మాది. ఆ బహిరంగ సభ నుంచే ఆ రోజే పేపర్లలో రిపోర్ట్ అయింది, అందాల పోటీలు మేలో ఇక్కడ నిర్వహించనున్నట్టు, మిస్ వరల్డ్ పోటీలు. దుబాయ్కి వెళ్తున్న దాన్ని కొట్లాడి తెచ్చుకున్నట్టు కూడా రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రభుత్వం, స్మితా సబర్వాల్, ఆమె జూలియా మోర్లీ, మిస్ వరల్డ్ సంస్థకి సంబంధించిన నేత. 19 ఫిబ్రవరి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. 28th రిపోర్ట్ అయితే అదే రోజు మేము బహిరంగ సభ నుంచి ఖండించాం, దీన్ని వ్యతిరేకిస్తాం, జరగనివ్వమన్నాము. ఇక్కడ మహిళా సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి యువజన సంఘాలతో కలిసి ఒక వేదికను ఏర్పాటు చేశాం, మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక అని. ఆ వేదిక ఆధ్వర్యంలో జిల్లాల వారీగా వేదికలు ఏర్పాటు చేశాం. కలెక్టర్లకి మెమరాండాలు ఇచ్చాం, మంత్రులకు ఇచ్చాం, మహిళా కమిషన్కి ఇచ్చాం, హైదరాబాద్లో ర్యాలీ తీసాం, ధర్నా చేసాం, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసాం, అనుమతులు కూడా తీసుకుని చేసాం. అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో ఈ మొత్తం కార్యక్రమాల్లో మిస్ వరల్డ్ పోటీల్ని తెలంగాణ మహిళలుగా, మహిళా సంఘాలుగా, విద్యార్థి యువజన మహిళా సంఘాలుగా మేము వ్యతిరేకిస్తున్నాం. మేము కోరుకోవడం లేదు, వాటిని రద్దు చేయాలని కోరాం. రద్దు చేయాలని కోరినప్పటికీ పదే 2 నెలలుగా పోరాడుతున్నప్పటికీ వాళ్ళు నిర్వహించడానికి ప్రయత్నించారు. కాబట్టి మేము బయట ప్రొటెస్ట్ చేయాలని మొన్న మే 10న గచ్చిబౌలి స్టేడియంలో వాళ్ళు ఆర్భాటంగా వాళ్ళు ప్రారంభించడానికి వాళ్ళు సన్నాహాలు చేసుకుంటే డెమోక్రటిక్గా, ప్రజాస్వామ్యబద్ధంగా మా నిరసన వ్యక్తం చేద్దామని మేము బయట గుమికూడడానికి వెళ్ళగానే అదేదో పెద్ద యుద్ధానికి వెళ్ళినట్టు నేరం చేస్తున్నాం. విజువల్స్ లో మీరు ఒక నిమిషం ఆగండి.
నేను ఒక నిమిషం నిరసన తెలుపుతానని వ్యాన్ ఎక్కించిన తర్వాత అంటే కూడా వాళ్ళు వినకుండా డోర్లు ఒక నిమిషం కాదండి, అక్కడ వెళ్ళడమే పెద్ద నేరమైనట్టు అవమానమైనట్టు. వల్ల అంతర్జాతీయ సదస్సులు చాలా జరుగుతున్నాయి. దోహాలో చూసాం, ఇంగ్లాండ్లో చూసాం, అమెరికాలో సైతం పెద్ద పెద్ద మీటింగ్స్ జరుగుతున్నప్పుడు బయట లక్షలాది మంది ప్రొటెస్టులు తెలియజేస్తున్నారు. మన దేశంలో కావచ్చు, ప్రపంచంలో అనేక దేశాల్లో అంతర్జాతీయ ఒప్పందాలకు వ్యతిరేకంగా, WTO ఒప్పందాలకు వ్యతిరేకంగా, ప్రపంచ బ్యాంకు షరతులకు వ్యతిరేకంగా, అట్లాగే అనేక సమ్మిట్స్ జరుగుతున్న సందర్భంగా కూడా లక్షలాది మంది ప్రొటెస్టర్స్ వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేస్తారు. కానీ ఇక్కడ అసలు ఏదో నిరసన వ్యక్తం చేయడం నేరమైనట్టు. మరి రేవంత్ రెడ్డి గారు 7వ గ్యారంటీ కూడా ఇస్తాను, నేను 6 గ్యారంటీలే కాదు 7వ గ్యారంటీ నేను ఇస్తాను, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామిక స్వేచ్ఛను హరించింది, భావప్రకటన స్వేచ్ఛ లేకుండా చేసింది అని ఎవరో అడిగినట్లు, ఆయనను పోయి బతిమలాడినట్టు ఆయననే హామీ ఇచ్చిండు కదా, భావప్రకటన స్వేచ్ఛకు నేను గ్యారంటీ ఇస్తా. మరి 7 గ్యారంటీలు ఏమైపోయినాయి? 6 గ్యారంటీలు అమలు చేయమంటే దిక్కు మొక్కు లేదు, బడ్జెట్ లేదు, నన్ను కోసినారావు, ఏడు నుంచి తెచ్చిమ్మంటారు, చంపినారావు అని మాట్లాడుతుండు. మరి ప్లేటు మొన్న చౌముల్లా ప్యాలెస్లో ప్లేటుకు ₹1,00,000 అంటే ఏదో వార్తల్లో వచ్చింది. మాకు తెలియదు. అవన్నీ కూడా అతను వ్యక్తిగతంగా ఎక్కడికన్నా పోనివ్వండి. ఇప్పుడు ఈ అందాల పోటీలు ఏ దేశంలోనో జరిగితే పోయి చూసుకోమనండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఆయన ఒక్కడిది కాదు. ఆయన ముఖ్యమంత్రి కావచ్చు, ఎన్నికల్లో గెలవచ్చు, అధికారంలో ఉండొచ్చు, కానీ ఆయన తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఇంటి పెద్దగా, రాష్ట్ర పెద్దగా ఆయనకు ఉంది. ఇంతగా చెప్పినప్పటి నుంచి కూడా ఆయన వ్యతిరేకిస్తూ, పట్టించుకోకుండా బేఖాతరు చేస్తూ, అసలు ఆ రోజు అక్కడికి వెళ్ళడమే ఏదో అవమానం జరిగిపోయినట్లు, వాళ్ళని ఏదో ధిక్కరించినట్లు. ఎస్, ప్రజాస్వామ్యం కాదా? నువ్వన్న 7వ గ్యారంటీ భావప్రకటన స్వేచ్ఛ మాకు లేదా? నువ్వు లోపల జరుపుకుంటున్నావు, మేము బయట మన నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంత 80 మందిని అరెస్టులు చేసి కొంతమందిని మొయినాబాద్లో అసలు మేము వెళ్తుంటే వినిపిస్తుంది. ముందు నార్సింగి అన్నారు, సంధ్య మేడం ఉన్న వెహికల్ని మొయినాబాద్ తీసుకుపోండి అని చెప్పడం సెట్స్లో మేము విన్నాం. అంటే ఏంటి, మేము దొంగలమా? అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళు ఎక్కడైనా వెళ్తారు, మేము మాత్రం ఏదో నేరస్తుల్లాగా మమ్మల్ని తీసుకుపోయి మొయినాబాద్లో, నార్సింగిలో, రాజేందర్ నగర్లో, గచ్చిబౌలిలో అసలు ఎట్లా పడితే అట్లా మా కార్యకర్తలను కొట్టారు. మా కార్యకర్తలు అందరినీ చాలా మందిని కొట్టారు. కొట్టడం అంటే లాఠీ చార్జీ లేదేమో కానీ గుంజి పీకి అన్ని దెబ్బలే కదా, ఒళ్ళంతా గాయాలు. మాకు ఒళ్ళు ఎక్కడికంటే అక్కడ చీరకపోయినాయి అన్ని గోళ్ళ గీతలు, అట్లా చాలా మందికి దెబ్బలు తగిలినాయి. చాలామంది ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తారు. మీరు రోడ్ల మీద పడుకోవడం ఏంటంటే వీళ్ళ బందోబస్తులకి, వీళ్ళ అందాల రాణులు వెళ్ళడానికి ఈ రోడ్ల తెలంగాణ కష్టపడి 1,200 మంది బిడ్డల త్యాగాలతో, తల్లుల గర్భశోకాలతో, బలిదానాలతో ఈ అందాల ఆరబోతలుగా మేము తీసుకొచ్చుకుంది. నువ్వేడున్నావు ఆ రోజు? నేను అడుగుతున్నా. ఇప్పటి వరకు మీరు ముఖ్యమంత్రిగా మిమ్మల్ని గౌరవించావు, ఇప్పుడు మేము అడుగుతున్నాం. తెలంగాణ ఆకాంక్షలు నీకు అర్థం కాలేదు, తెలంగాణ ప్రజల మహిళల మనోభావాలు నీకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ రోజు నువ్వు సమైక్యవాదం వినిపిస్తూ సీమాంధ్ర పాలకులకి తొత్తుగా ఉండి ఆ రోజు సెటిల్మెంట్లు చేసుకుంటూ మీరంతా మీ దందాలల్లో ఉన్నారు. తెలంగాణ వాదం మీకు తెలియదు, తెలంగాణ మనోభావాలు మీకు తెలియదు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అంతకన్నా మీకు అర్థం కాదు. తెలంగాణ ప్రజల ఏడ మాట్లాడింది వాళ్ళ ఇచ్చింది తెలంగాణ, ఖచ్చితంగా ఇచ్చింది కాంగ్రెస్, కానీ రేవంత్ కాదు, చంద్రబాబు కాదు. ఆడ ఇవ్వంగానే యూటర్న్ చేసింది చంద్రబాబు. ఆ రోజు తెలంగాణ వచ్చినాక కూడా 2016 వరకు 2016 వరకు ఆయన తెలుగుదేశంలోనే ఉన్నాడు. 2017 వరకు ఉన్నాడు. తెలంగాణ వచ్చినాక కూడా ఆయన తెలుగుదేశం నాయకుడే, తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు, ఆనాటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. అట్లాగే ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ తరఫున క్యాంపెయినర్, చీఫ్ క్యాంపెయినర్, తెలుగుదేశం చెప్పున స్టార్ క్యాంపెయినర్. అంటే తెలంగాణ వచ్చినాక కూడా 3 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అంటే సమైక్య పార్టీ, సమైక్యవాదం వినిపించింది. ఇచ్చిన తెలంగాణ మీద ఉవ్వెత్తున ఉద్యమం చేసింది ఆంధ్రప్రదేశ్లో. ఎంత దారుణంగా వాళ్ళు ఎన్ని వేషాలేసి ఎన్ని రకాల తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించారు. దానికి ప్రతినిధిగా ఆనాడు రేవంత్ ఉన్నాడు. అయినా సరే నువ్వు తెలంగాణ వాడివి,
కాంగ్రెస్ పార్టీలో చేరావు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అనేది అక్షర సత్యం. కాబట్టి 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ వైఫల్యం ఎక్కడైతే ఉందో, ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఉండకపోవడం, భావప్రకటన స్వేచ్ఛ మీద దాడి చేయడం, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా 10 ఏళ్ల పాలన సాగింది. కాబట్టి తిరిగి ఆల్టర్నేటివ్ ఎవరు కావాలి అంటే బీజేపీ కన్నా కాంగ్రెస్ బెటర్ అనుకున్నాం, కాంగ్రెస్ని తెచ్చుకున్నాం. ఆ కాంగ్రెస్ని తెచ్చుకునే దాంట్లో అనేక మంది ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామిక ఉద్యమకారులు ఉన్నారు. భారత్ బచావో నుంచి అనేక పోరాటాలలో లేదా వాళ్ళ క్యాంపెయిన్లలో వార్ రూమ్ స్ట్రాటజీస్ చేసిన వాళ్ళల్లో చాలామంది ఉన్నారు. అంటే ఈరోజు బీజేపీ కన్నా బీఆర్ఎస్ కన్నా బెటర్గా కాంగ్రెస్ ఉంటుంది అని చెప్పి అందరం చేశాం. అంతేకాదు ఆ 10 ఏళ్ల పాలనలో కూడా మేము పోరాటాలు చేసాం. మేమే తెలంగాణ తెచ్చాం కదా, మాతో పాటు బీఆర్ఎస్ ఉంది, లేదా బీఆర్ఎస్తో పాటు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో మేమున్నాం, కోదండరామ్ సార్ ఉన్నారు. మా జేఏసీలో ఒక భాగస్వామ్య సంఘాలుగా మేమున్నాం, ఇతరులు ఉన్నారు. కనుక భాగస్వామ్య సంఘాలుగా లేని వాళ్ళు వీళ్ళు. అయినా సరే బీఆర్ఎస్ పాలనలో ఉద్యమం జరిగింది. ఆ ప్రతి ఉద్యమంలో ఈయన వచ్చాడు, రానివ్వకుండా ఏం నెట్టేయలేదు. నువ్వేంటి రేపు కాబోయే ముఖ్యమంత్రివి, లేదా నువ్వు కూడా రేపు కాంగ్రెస్లో పాలనలో వస్తావు కదా, నువ్వెందుకు మాతో వస్తున్నావు అని మేము ప్రశ్నించాల. ప్రతిపక్ష పార్టీగా ఆయన గొంతు వినిపించడానికి ఆయన వచ్చాడు. ప్రతిపక్ష నేతగా గొంతు వినిపించడానికి ప్రతి పోరాటంలో వామపక్ష విప్లవకారుల వాళ్ళతో పాటుగా పోరాటాల్లో పాల్గొన్నారు. ఇందిరా పార్క్ ధర్నాల్లో కావచ్చు, ఆర్టీసీ ఉద్యమంలో కావచ్చు, అనేక పోరాటాల్లో. అట్లాగే ఆ రెసిస్టెన్స్ స్ట్రగుల్స్ జరిగాయి. ఈవెన్ లాస్ట్ 5 ఏళ్ళు, చివరిగా 3 ఏళ్ళు అయితే బాగా జరిగాయి. బట్ అన్నిట్లలో మాతో పాటు మిలిటెంట్గా పాల్గొన్నారు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు. అప్పుడు నువ్వు అనుభవించిన స్వేచ్ఛ, నువ్వు ఏ పోరాటం అయితే చేసావో ప్రతిపక్ష నేతగా, ఇవాళ ప్రతిపక్షాలు ఉండొద్దు అంటే మీరు అధికారంలో రాగానే ప్రతిపక్షాలు ఉండొద్దు, మీరు అధికారంలో రాగానే నిరసనలు ఉండొద్దు, మీరు అధికారంలో ఉండగానే కేసీఆర్ అధికారంలోకి రాగానే ధర్నా చౌక్ ఎత్తేస్తాడు. ఈయన అధికారంలో రాగానే లగచర్లలో అక్కడ ప్రజలు పోరాడుతున్నారు చూడడానికి ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్తే అప్పుడు మా బట్టలు జించేశారు. మహిళా జేఏసీగా మేము వెళ్తే మహిళా ట్రాన్స్జెండర్ చేసిగా నా బట్టలని చిరిపోయినాయి. ఆ రోజు కూడా మీరు వెళ్ళడానికి వీలేదన్నారు. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తున్నాం లగచర్లలో. అక్కడ నేను చూపించా, వాళ్ళు పంపిన ఆడియో మెసేజ్లు, వాళ్ళు పంపిన టెక్స్ట్ మెసేజ్లు పోలీసులకు చూపించి, మేము కేవలం వాళ్ళు పిలిచారు, దాంట్లో మీరు వచ్చి వెళ్ళండి అక్క అని పిలిచారు. మేము మహిళలుగా వెళ్ళి వాళ్ళ వాయిస్, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటాం, వాళ్ళు ఎందుకు వద్దనుకుంటున్నారు, వాళ్ళని ఎందుకు అట్లా కొట్టి. అప్పటికే 120 మందిని అరెస్ట్ చేశారు ఆ గ్రామంలో, లగచర్ల 4 గ్రామాల్లో. అది మేము పరిశీలించడానికి వెళ్తాం, కావాలంటే మీరు కూడా మాతో రండి అని మేము పోలీసులను పిలిచాం. వినకుండా, ఫోన్ ఇవ్వకుండా భయంకరంగా వ్యవహరించారు. ఇది 2వసారి. అంటే ఓకే, మీరు జరుపుకోదలుచుకున్నారు, మేము బయట నిరసన వ్యక్తం చేస్తాం, మా అభిప్రాయం మీద చెప్తాం, వెళ్ళిపోతాం. కానీ నీ 7వ గ్యారంటీ మాత్రం బేఖాతరు. ఇక ప్రజలు 8వ గ్యారంటీ ఇస్తారనేది అర్థం చేసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.